అరే గిల్ బ్రో, నాకు ఆరెంజ్ క్యాప్ వస్తుందంటావా? లాస్ట్ సీజన్లో మన గుజరాత్కి ఆరెంజ్ క్యాప్ వచ్చింది, అది నువ్వు నీకే. ఈసారి నేను గట్టిగా ట్రై చేస్తా ఉంటా, వస్తుందో లేదో. ఏంది నీకు ఆరెంజ్ క్యాపా? నువ్వైతే మర్చిపోయి. ఇంకా లాస్ట్ సీజన్లో అయితే కోహ్లీ బ్రో ట్రై చేయలేదు కాబట్టి నాకైతే ఆరెంజ్ క్యాప్ దక్కా. ఈసారి చూస్తే కోహ్లీ బ్రో రేస్లో ఉన్నాడు, ఇంకా నీకు వచ్చినట్టే. అందులో కూడా మనకి మిగిలి ఉండేది కేవలం ఒకే ఒక మ్యాచ్. నువ్వు 100 కొడితే తప్ప నీకు ఆరెంజ్ క్యాప్ రాదు. మీరైతే ఆరెంజ్ క్యాప్ పైన ఆశలు వదులుకోండి. ఈసారి ఆరెంజ్ క్యాప్ వచ్చేది నాకే. మాకైతే ఇంకా ప్లే ఆఫ్స్లో 2 మ్యాచ్లు ఉంటుంది. ఆ 2 మ్యాచ్లు ఆడినామంటే ఇంకా ఎన్నో కొందరు రన్స్ అయితే కొడతాం, ఆరెంజ్ క్యాప్ కొట్టేస్తాం. అవును సంజు బ్రో, ఆరెంజ్ క్యాప్ వస్తే నీకైనా రావాలి, లేదంటే నాకైనా రావాలి. మన ఇద్దరిని దాటైతే ఆరెంజ్ క్యాప్ ఎక్కడికి పోవడానికి వీల్లేదంతే. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక మాట అన్నాడు, ఏందో తెలుసునా? కళలు కనండి, అంతేకాని కథలు దొబ్బకండి అని. నాకు మిగిలిండే ప్లేయర్స్కి అయితే ఆల్మోస్ట్ 100-150 రన్స్ అయితే తేడా ఉంది. మీరైతే అన్ని రన్స్ కొట్టేది ఎప్పుడు? ఈసారి అయితే ఫిక్స్ అయిపోయింది, ఆరెంజ్ క్యాప్ నాదే. అందులో కూడా మేము కూడా ప్లే ఆఫ్స్కి వస్తా. మీరైతే ఏం బాధ టెన్షన్ అయితే తీసుకోకండి. ప్లే ఆఫ్స్లో ఇంకా మ్యాచ్లు ఉంటుంది కదా, ఆ మ్యాచ్ల్లో చూసుకుందాం. ఇంకా రన్స్ అయితే ఎక్కువ వస్తుంది. అరే కోహ్లీ బ్రో, అంత సీన్ లేదు. ఫస్ట్ టైం ఈ సీజన్లో మీ దగ్గర నుంచి ఆరెంజ్ క్యాప్ లాక్కున్నది నేనే. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంటుంది కదా, ఆ రోజు తెలిసిపోతుంది ఎవరికి ఆరెంజ్ క్యాప్ వస్తుందని. నేనైతే వదిలే ప్రసక్తే లేదు, ఈసారి ఆరెంజ్ క్యాప్ నాదే. ఓకే, చూసుకుందాం. ఆరెంజ్ క్యాప్ నీకా నాకా? ప్లే ఆఫ్స్కి మీరా లేదా మేమా? ఆ రోజు తేలిపోతుందిలే. ప్రతి సీజన్ ఆరెంజ్ క్యాప్ వెనకాల పడాల్సినోడు ఇప్పుడైతే సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి. నా టైం వస్తుంది, అప్పుడు చూపిస్తా. ఈ ఆరెంజ్ క్యాప్ రాహుల్ పవర్ ఏందో నెక్స్ట్ సీజన్లో చూసుకుంటారు. మా టీంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆరెంజ్ క్యాప్ ఉంది, కానీ నాకు ఈ ఆరెంజ్ క్యాప్ వద్దు. నాకు ఆరెంజ్ క్యాపే కావాలి. నెక్స్ట్ మ్యాచ్లో ఒక సెంచరీ లేపుతా, ఆరెంజ్ క్యాప్ దగ్గరకు వస్తా. నాకు మనల్ని ఎవరు రాపేది. ఓకే ఫ్రెండ్స్, ఈ సీజన్లో ఎవరికి ఆరెంజ్ క్యాప్ వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.